పేద రైతు అమాయకుడు, ఆయన ఎవరి జోలికి పోయేవాడు కాడు. కానీ మావాడు క్లబ్లకు పబ్లకు ఉంటారు కదా లాట్ సాబ్లు అంతా. వాడు రాడేమ్రా, వాడు ఫంక్షన్ ఇవ్వడు, బర్త్డే ఇవ్వడు, మ్యారేజ్ డే ఇవ్వడు, వాడిని ఎట్లా చేద్దామనుకున్నారు. కానీ వాడు ఎవరి జోలికి పోయేటోడు కాడు. వాడు పిల్లలకు పరీక్షలు వచ్చినాయి, పైసలు లేవు, వాళ్ళు పిల్లలను బడి నుంచి బయటికి పంపించారు. అయితే ఆ 200 రూపాయలు కావాలి. వాడు ఊళ్ళో తిరుగుతున్నాడు. అగో కొడుకు పొద్దు ఊళ్ళోకి వచ్చిండు అన్నాడు. వాడు అడిగిండి 200 కావాలి, మళ్ళీ అమ్మగానే ఇస్తా, మక్కల అమ్మగానే ఇస్తా. ఎవ్వడు లేవన్నాడు. ఒక్కడు నేను ఇస్తా, కానీ నేను 3 పనులు చెప్తా, 3 పనులలో ఏ ఒక్క పని చేసినా నీకు ఇస్తా, నాకు మిత్తి ఏమొద్దు అన్నాడు. చెప్పే అన్నాడు. ఏం లేదు, పోయి మీ అమ్మని తిట్టు అన్నాడు. ముసల్దాను బుద్ధి లేదు తెలియదు. చూడే నా పైసలు లేకుంటే మా నాయన చచ్చిపోతే మా అమ్మ నడిపింది, నేను తిట్టా అన్నాడు. మొదటి అయిపోయి నీ పెండ్లాన్ని కొట్టు అన్నాడు 2 చెంపల మీద. నీ అమ్మ నేను చేనుకోకుండా ఆమెనే చేనుకు వస్తుంది, వంట చేస్తుంది, మళ్ళీ నేను చేనుకొచ్చి ఇంటికాడ అనుకుంటే వంట చేసి లేపుతుంది, నేను ఆమెను కొట్టా అన్నాడు. ఇంక 2 అయిపోయాయి. ఇంకొకటి ఈ ఒగిద్దరికి పుల్పాటలు ఉన్నదిరా, ఇది తాగు అంటే నాకు బాగా చాలా తాగే అలవాటు లేదే. ఇప్పుడన్నా మా బామ్మోడు చూస్తే తాగుతాడు. కొంతమంది చాలా బుద్ధిమంతులు ఉంటారు మా దాంట్లో. అప్పుడప్పుడు పని తప్పదు. నేను ఒకసారి అన్నాను, మన భార్య కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తే తప్పేమున్నది. మనం అప్పుడప్పుడు తాగితే తప్పు కాదు, మరి ఆమె తప్పు చేస్తే. అయితే ఇక వాడు అన్నాడు పైసలు ఆశకు ఆయనతో తాగిండు, అలవాటు లేదు. వాడు పైసలు ఇచ్చిండు, వీడు కాళ్ళు ఇట్లా పెడుతున్నాడు. ఆ పెండ్లాము పొద్దుగల పోయింది చేనికి, ఆ ఎడ్లకింత మేత కట్టుకొని వస్తున్నది. వీడు ఇట్లా సొలుగుతున్నాడు. నేను నీకేం రోగమైంది, పొద్దుగల పోతివి, పోడు ఉపాసం ఉండి నీ అమ్మగారి తాకెళ్ళి తెచ్చిన అవే మా సార్ రాపిండు. బిడ్డ ఏమనుకుంటున్నామన్నా వచ్చాం పగిలి చనిపోయాడు. తల్లి అన్నది ఏమరా నీ చేతులకు జట్ట బుట్ట, అది పొద్దుగాల ఉపాసం పోయిందిరా. పిల్లల సాలేకపోక నువ్వు దాని ముసల్దానా నీకు బుద్ధి రాలేదా? ఇప్పుడు వాడు ఏం చేయాలన్నాడు, ఏం చేసిండు? ఏవి మంచిగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు అవే చేస్తాడు కొడుక. ఒక ఊళ్ళో